ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు చాలా మంది భక్తి కలిగి జీవిస్తున్నాము అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ యోబులాగా మనం ధైర్యంగా మాటను చెప్పలేకపోతూ ఉన్నాము. యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. నిజమైన భక్తి కలిగిన వారిగా ఉంటే, స్థిరమైనటువంటి భక్తి కలిగిన వారిగా ఉంటే, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిలన్నిటినీ జయించడానికి దేవుడు ఖచ్చితంగా శక్తిని మనకిస్తాడు. అయితే ఈరోజు మన భక్తి ఎలాగా ఉందన్న విషయాన్ని మనము గ్రహించగలగాలి. నిలకడ లేని భక్తికి కారణాలు ఏంటి అన్నది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నిలకడ లేని భక్తి అంటే కొన్ని మాటలు మీకు చెప్తాను. స్థిరత్వం లేని భక్తి. ఆదివారం నాడు ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి రావడం, లేనప్పుడు మానేయటం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం, సంతోషంగా బాగున్నప్పుడు మన ప్రార్థనలు మానేయటం, అంటే అవసరాన్ని బట్టి మనం ప్రార్థన చేయటం తప్ప అవసరాలు తీరిపోయే తర్వాత ప్రార్థన మానేసాము అంటే దాన్ని ఏమంటారంటే స్థిరము లేనటువంటి భక్తి అని చెప్పొచ్చు. ఒక వెహికల్, కారు కానీ లేదంటే ఆటో కానీ మనకు ఉందంటే దాంట్లో ఒక స్టెప్నీ టైర్ ఉంచుతారు. ఆ టైర్ దేనికంటే కేవలం ప్యాచ్ పడినప్పుడు మాత్రమే దాన్ని వేసుకోవడానికే ఉపయోగకరంగా ఉంటుంది తప్ప నిత్యము ఆ టైర్ను వాడరు. అలాగా మనము ప్రార్థన అనేది స్టెప్నీ టైర్ లాగా వాడడం కాదు, కానీ నిత్యము ప్రార్థించేటువంటి వారుగా, నిత్యము సరైనటువంటి భక్తి చేసేటువంటి వారుగా మనము ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఒకసారి హోషేయ గ్రంథం మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను, మీరు అందరూ కలిసి నా వెనకాల చదవలసింది మనం చేస్తున్నాను. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారుగానే కనబడు వేగము ఎగిరిపోవునట్లు ప్రాంత కాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. హల్లెలూయా. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు యొక్క సమూహము, యూదా గుంపు. ఈ రెండింటి కొరకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ యొక్క భక్తి ఎలా ఉంది, మీ యొక్క విశ్వాసం ఎలా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ భక్తి తెల్లవారి కురిసేటువంటి మంచు ఎండ రావగానే ఎలాగైతే కరిగిపోతుందో మీ భక్తి జీవితం కూడా అలాగనే ఉంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఉదయాన్ని వచ్చిన మేఘాలు ఎలాగైతే వెళ్ళిపోతాయో మీ భక్తి జీవితం కూడా అలాగే ఉంది. మీ భక్తిలో ఏమి లేదంటే నిలకడ లేదు, మీ భక్తిలో ఏమి లేదంటే స్థిరము లేదు, మాట మీద నిలవబడేటువంటి వారిగా మీరు ఉండట్లేదు అన్న విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉంది ఈ యొక్క వాక్యము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన భక్తి ఎలా ఉంది? కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? ఏదైనా మేలు జరిగేటప్పుడే ప్రార్థన చేస్తున్నామా? లేదు నిత్యము కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నామా అన్న విషయాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారిగా ఉండాలి. అయితే నిలకడ లేనటువంటి భక్తికి కారణాలు ఒక 3 కారణాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా రాసుకోవాలనుకునే వారు రాసుకోవచ్చు. 1, ధన్యము చేసేటువంటి ఈ వాక్యాన్ని, ధన్యకరంగా జీవితాన్ని మార్చేటువంటి ఈ వాక్యాన్ని అన్యములుగా ఎంచటం. అన్యులుగా అంటే వ్యర్థంగా, పనికిరానిదిగా, లేకపోతే ఎందుకు ఉపయోగం లేనిదిగా ఎంచటం. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే ధన్యములు చేసే వాక్యాన్ని అన్యములుగా ఎంచేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారిని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే నిలకడ లేనటువంటి భక్తి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం
నాతో కలిసి చెప్పండి. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించును, వాటిని అతడు అన్యములుగా ఎంచును. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి రాసి పెట్టించాడు. దీన్ని స్థిరములైనటువంటి భక్తి జీవించేటువంటి వారు దీన్ని ఏం చేస్తున్నారట? అన్యములుగా ఎంచుతూ ఉన్నారంట. దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము వ్యభిచారులు మారుస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యమును దొంగలను దొరలుగా చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మోసగాళ్ళ జీవితాలను మారుస్తూ ఉంది. ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని చాలా మంది ఎలా చూస్తున్నారంటే పనికిరాని దానిగా, లేదంటే వ్యర్థమైన దానిగా చూస్తూ ఉన్నారు. నేటి సంఘాల్లో కూడా పాటలు పాడినంత వరకు చాలా చక్కగా ఉంటున్నారు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యము చెప్పేటప్పుడు వాక్యం మీద మనసు పెట్టలేనటువంటి భక్తులు చాలా మంది లేకపోలేదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యం మీద మన మనసు పెట్టగలిగినటువంటి వారిగా ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది వాక్యాన్ని పక్క పెట్టేటువంటి వారు, వాక్యానికి పెడచెవులు పెట్టేటువంటి వారు చాలా ఎక్కువ మంది లేకపోలేదు. అందరూ అని చెప్పట్లేదు, కానీ కొంతమంది మాత్రం భక్తి పరులు ఉన్నారు, కొంతమంది మాత్రం నామకార్థంగా వచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం యొక్క విలువను మనం ఎరిగిన వారిగా ఉండాలి. నిజమైనటువంటి భక్తి చేసేవారు, నిలకడ కలిగి భక్తి చేసేటువంటి వారి కొరకు వాక్యము యొక్క విలువ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము కొరకు, ఈ పరిశుద్ధ గ్రంథం కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను రాసి పెట్టాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని నాతో కలిసి అందరూ చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుము. నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని, ఏ గ్రంథము? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ఎలా భుజించాలి అంటే ఇది ఒక ఆహారంగా మీరు తీసుకోవాలి. ఇది ఆహారంగా నువ్వు తీసుకొని నువ్వేం చేయాలంటే నీ కడుపును నింపుకో అని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఆహారము మనం ఎప్పుడు తింటాం? వారానికి ఒకసారి తింటామా? ఆదివారం ఒక్కరోజే తింటామా? శుక్రవారం ఒక్కరోజే తింటామా? కుటుంబ ప్రార్థన చేసిన ఆ ఒక్కరోజే తింటామా? అంటే రోజుకి ఎన్నిసార్లు తింటాం మనం ఆహారము? ముమ్మారు తింటాం. ముమ్మారు తినమని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. కానీ రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవారు ఉన్నారు కదండి. రోజుకి 7 మార్లు ప్రార్థన చేసే స్తుతించేవారు ఉన్నారు. కానీ ఆహారం తీసుకోమని రోజుకు ముమ్మారు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఆహారముగా ఏం చేయాలంట? ఆహారముగా నువ్వు తీసుకోవాలి. ఆహారముగా నువ్వు తీసుకోమని ఎందుకు చెప్తూ ఉందంటే, యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన సందర్భంలో అపవాది గారు ఈ రాళ్ళను రొట్టెలుగా చేయు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, మనిషి రొట్టె వల్ల జీవించడు గాని దేవుడి నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల జీవించును అన్న విషయాన్ని చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యము మనిషిని బ్రతికిస్తారు. దేవుని వాక్యము మన బాధల్లో నెమ్మదినిస్తారు. దేవుని వాక్యము మన బలహీనముగా ఉన్నప్పుడు అది మనల్ని బలపరుస్తారు. దేవుని వాక్యము మనం అనేక సార్లు సోలిపోయేటప్పుడు అది మరలా మనల్ని నిలబెడతాది. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని వినండి, ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఆహారము భుజించినట్లు ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలంట? భుజించాలి. భుజించాలంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం వినాలి. చదవడం రాని వాళ్ళు ఏం చేయాలి? వినాలి. చదవడం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఈ రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇష్టపడట్లేదు. కానీ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదవాలంట? ధ్యానించాలంట. దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి.
రాత్రి పగలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించగలిగిన వారిగా ఉండాలి. కానీ ఈరోజు వాక్యాన్ని చదివేవారు అరుదు అయిపోయారు, చాలా తక్కువ మంది అయిపోయారని మనం చెప్పవచ్చు. చాలా మంది దేవుని మీద భక్తి కలిగిన వారు, నిజమైనటువంటి భక్తి కలిగిన వారు, వారి దినాన్ని ప్రార్థనతోనే ముగిస్తారు, వాక్యం చదవడంతోనే ముగిస్తారు, ప్రారంభిస్తారు. అలాగే వారి యొక్క దినాన్ని రాత్రి ప్రార్థనతోనే దినాన్ని ముగిస్తారు. కాబట్టి ఈరోజు చాలా మంది వాక్యాన్ని చదవడానికి ఇష్టపడట్లేదు. నేను చిన్నప్పుడు మా అమ్మ ప్రభువుని నమ్ముకున్నప్పుడు తనకి చదువు రాకపోయినా ఏం చేసేదో తెలుసా, నాయన ఒక మాట చదివురా అనేది. నాకు యేసు ప్రభు అంటే నచ్చదప్పుడు. యేసు ప్రభు దేవుడు అంటే నేను ఇష్టపడేవాడిని కాదు. అలాంటి సందర్భంలో కూడా నాకేమనేది అంటే, నాయన ఒక మాట చదువురా అనేది. చదివించుకొని వాక్యం వినేది. అప్పుడు టీవీలో వాక్యం వచ్చేది కాదు, ఒకవేళ వచ్చినా మా ఇంట్లో టీవీలే. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, ఆ రోజుల్లో రేడియోలు లేవు. మా ఇంటి పరిస్థితి నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ గొప్ప గొప్ప వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ నాకు కొత్త నిబంధన పుస్తకాన్ని ఇచ్చి ఇందులో ఉన్న దేవుని వాక్యాన్ని చదువురా అని ఆ వాక్యాన్ని వినేది. ఈ రోజుల్లో దేవుడు ఏం చేశాడు, టెక్నాలజీని పెంచాడు. టీవీలో వాక్యం వస్తుంది, మొబైల్స్ లో వాక్యం వస్తుంది. ఇలాగ వాక్యం అందించేవారు సేవకులు కూడా చాలా ఎక్కువ మందిని దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. వాక్యము విస్తారంగా చెప్పేవారు ఉన్నారు. కానీ వినడానికి మనకి ఏమి లేదు, సమయం ఉండట్లేదు, ఇష్టపడట్లేదు. నువ్వు వాక్యాన్ని వినట్లేదు, వాక్యాన్ని నువ్వు చదవట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నావు అని అర్థం. భక్తి, స్థిరమైన భక్తి లేనటువంటి వారు, నిలకడ లేని భక్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా, దేవుని మాటలు వినరు, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారండి, పక్కనే పెట్టేస్తారు. నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నిలకడ లేని వారు, నిలకడ లేని భక్తి కలిగినటువంటి వారు చేసే మొదటి తప్పు ఏంటి అంటే, ధన్యకరముగా చేసేటువంటి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే అన్యములుగా చేస్తూ ఉన్నారు, దుర్వినియోగపరుస్తూ ఉన్నారు, చదవడానికి ఇష్టపడట్లేదు. ఆ రోజుల్లో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడు. ఆయన 200 సార్లు బైబిల్ చదివాడంట. ఎన్నిసార్లు అందరు చెప్పండి, ఎన్నిసార్లు? 200 సార్లు తను బైబిల్ చదివాడు. 200 సార్లు బైబిల్ చదివిన ఆయన 100 సార్లు మోకాళ్ళ మీద బైబిల్ చదివాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మోకరించి ప్రార్థన చేయాలంటే ఒక పావు గంట మనం చేయలేం. అలాంటిది ఆయన ఎన్నిసార్లు చదివాడంట, 100 సార్లు బైబిల్ అంతా 66 పుస్తకాలు మోకరించి చదివాడు. 200 సార్లు బైబిల్ చదివాడు. ఆయన అంత గొప్ప భక్తి పరుడు. ఆయన వాక్యం అంటే అంత ఇష్టం, దేవుడు అంటే అంత ఇష్టం కాబట్టే దేవుని కొరకు తను కష్టపడి దేవుని వాక్యాన్ని చదవగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం వాక్యాన్ని వినట్లేదు అంటే, వాక్యాన్ని చదవట్లేదు అంటే దాని యొక్క పరమార్థం ఏంటి అంటే దేవుణ్ణి మనం పట్టించుకోవట్లేదు అని అర్థం. అలాంటి వాడు నేను భక్తి పరుడు అని చెప్పుకోవడానికి అనర్హుడు. దేవుని యొక్క సన్నిధిలో భక్తి కలిగి జీవించిన వాడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదువుతాడు, వింటాడు. ఇప్పుడు సంఘాల్లో అయితే శుక్రవారం నాడో, ఆదివారం నాడో, లేదా ఎవరైనా గృహ కూడికి పెట్టుకున్నప్పుడే ప్రార్థన జరుగుతారు. ఆ ఒక్క రోజు వింటే సరిపోదు. చెప్తున్నాను కదా, వారం రోజులకు ఒక రోజు తింటే మనిషికి ఏమొస్తుంది కదా. మరి వాక్యము ప్రతిరోజు వినకపోతే బలం వస్తుందా? ఆత్మీయంగా మనం బలపరచబడాలంటే దేవుని యొక్క వాక్యం ఏం చేయాలి, ప్రతిరోజు మనం వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం వినలేదు అంటే మనలో ఏ భక్తి లేదు, స్థిరమైన భక్తి మనకే లేదు అని అర్థం. స్థిరమైన భక్తి కలిగిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. ఇది ఒకటోది. రెండోది, నిలకడ లేనటువంటి భక్తి కలిగినటువంటి వారిలో రెండో తప్పు పొరపాటు ఏంటి అంటే శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటారు. శరీరానుసారమైన మనసు కలిగి ఉండడం అంటే 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, గెహాజీ నైమోను బాగైన తర్వాత నైమోను ఇస్తున్నటువంటి వెండి బంగారమును రాజు వస్త్రాలు ఏదైతే ఎలీషాకి ఇస్తానంటే దాన్ని ఆయన వద్దన్నాడు. కానీ గెహాజీ దాని కొరకు ఏం చేశాడు, పరిగెట్టాడు. ఆ యొక్క వెండి, ఆ బంగారము, ఆ రాజు వస్త్రాలు శరీరానుసారమైనది. ఆత్మానుసారమైన విషయం ఏంటో తెలుసా, ఆ నైమోను రక్షించబడ్డమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎలీషా వద్దన్న దాని కొరకు గెహాజీ ఏం చేశాడు, పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకున్నాడు. దానివల్ల ఆయనకి ఏమొచ్చింది, కుష్ఠరోగం వచ్చింది.
కొన్నిసార్లు శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు శరీరానుసారమైన వాటి మీదే మనసు ఉంటుంది. ఆ మనసల్లా అయ్యో మా యొక్క సేవకుడు అనవసరంగా ఆ యొక్క బంగారాన్ని వెండిని వదులుకున్నాడే, అయ్యో రాజు వస్త్రాలను వదులుకున్నాడే అనుకున్నారు. కానీ ఆత్మానుసారమైన వాడికి అలాంటి వాటి మీద మనసు ఉండదు. ఏలియా కొనుక్కోబడినప్పుడు ఏలియా అడుగుతాడు, ఎలీషా నీకేం కావాలంటే ఈయన అంటాడు, అయ్యా నాకేమీ వద్దు కానీ నీ మీద ఉంటున్న అభిషేకం కంటే 2 అభిషేకం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తాడంటే, నీవు ఒకంత అభిషేకం ఉన్నప్పుడు ఎంత గొప్ప పరిచర్య చేశావు, ఇంత గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించాడు. నీ మీద ఉంటున్న అభిషేకం 2 పాలు అయిందనుకో, నీకంటే గొప్ప పరిచర్య చేయగలరు. కాబట్టి ఈ సంఘము కంటే గొప్ప సంఘాన్ని నేను కట్టగలన్న విశ్వాసము ఎలీషాకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. అదే గెహాజీ లాంటి ఏమంటాడంటే, ఏలియా గారు మీకుంటున్న సంఘాల్లో కొన్ని సంఘాలకు ఏం చేయాలి మీరు రాసేయండి అని అనేవాడు. కానీ ఎలీషా భక్తి కలిగిన వాడు కాబట్టి, దేవుని శక్తి ఏంటో ఎరిగిన వాడు కాబట్టి, ఈయన ఆత్మీయంగా ఏమంటున్నాడంటే, నాకు దేవుని యొక్క అభిషేకము కావాలి. హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకించినట్లయితే నేను గొప్ప పరిచర్య చేయగలను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న మనల్ని దేవుడు దీవించగలిగితే ఆ దీవెనలు ఎట్లాంటి అంటే అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు అంటారు. అంటే దానికి పరిమితి ఉండదు. పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదాలకి పరిమితి ఉండదు. మనుషుల దగ్గర నుంచి ఆశీర్వాదాలకి కొన్నిసార్లు అడ్లు వస్తాయి. అలా ఆపేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శరీరానుసారమైన వాటి మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మీయమైన విషయాల మీద మనసు పెడతారు. దీనికి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యోసియా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోసియా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం నాతో కలిసి చెప్పండి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. ఈ విచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. వీళ్ళేం చేశారంట? వ్యభిచార మనసు కలిగినటువంటి వారిగా ఉండి త్రోవ తప్పే. ఆ త్రోవ తప్పడం వల్ల ఏమైందంట? వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేశారు. స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో పాపము జోలికి వెళ్ళరు. స్థిరత్వము లేనటువంటి వారు పాపములో పడిపోతారు. ఎక్కువ ప్రార్థనలో ఉన్నవాడు పాపంలో పడ్డం, ఎక్కువ భక్తిలో ఉన్నవాడు పాపంలో పడ్డం. ఎవరికైతే ప్రార్థన జీవితం ఉండదో వాళ్ళు ఏమవుతారో చెప్పండి, ఎక్కువ పాపంలో పడిపోవడానికి అవకాశము ఉంటుంది. ఎగ్జాంపుల్కి దావీదు మిద్దెక్కినప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన కాలం, అప్పుడు ప్రార్థన చేయాలి. ఈయనేం చేశాడు? చూడకూడని దృశ్యాన్ని చూసి ఎందులో పడ్డాడు చెప్పండి? పాపంలో పడ్డాడు. పాపంలో పడిన తర్వాత ఏమయ్యాడు? పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత మనోడు ఎలా మారిపోయాడు? హంతకుడిగా మారిపోయాడు. పాపము మనిషిని ఏం చేస్తుందంటే భక్తి జీవితం నుంచి దూరం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో ఒక మాట నేను విన్నాను. రామణ్య ఆ మందిరానికి ఏం రావట్లేదు అని అడిగితే మరి సంతోషంతో ఒక మాట అన్నాడంట. అబ్రహాము 17 సంవత్సరాలు మందిరానికి వెళ్ళలేదు అన్నాడు. దేవునితో మాట్లాడలేదు అన్నాడు. ఎందుకు మాట్లాడలేదు? అబ్రహాం మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అబ్రహాం ఎందుకు దేవుని దూరం అయిపోయాడు? వాస్తవమే, ఆయన చెప్పింది కాదనట్లేదు. అబ్రహాము దేవునితో మాట్లాడటం మానేసి దేవుడు అబ్రహాముతో కూడా మాట్లాడటము ఆపేయటము 15 సంవత్సరాలు జరిగింది. కాదని నేను చెప్పట్లేదు. ఆ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితుల్లో నువ్వు లేవు కదా. అబ్రహాము దేవునితో మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ సమయంలో అబ్రహాం ఆగర్తో ఉన్నాడు. ఆగర్ తన భార్య కాదు కదా. ఆగరు ఎవరు? ఉంచుకున్నామే. బైబిల్ ఏం చెప్తుంది? నీ పొరుగువాని దేనిని ఆశించకూడదు. అందులో నీ పొరుగువాని భార్యనైనను అన్నాడు, దాసినైనను అన్నాడు. అక్కడ ఉన్న మాట
మనకి నిర్గమకాండంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏముంది? నీ పొరుగు వాడి భార్యను దాసి ఎవరిని నువ్వు ఆశించడానికి వీలు లేదు. మరి భార్య చెప్పింది, భార్య చెప్పడం ఓకే, భార్య చెప్పిందని ఈయన ఏం చేశాడు? ఆగర్తో కాపురము చేశాడు. మరి ఆగర్ దొరికింది కాబట్టి ఇప్పుడు ఎవరు నొక్కేశాడు? ఈయన యేసయ్య నొక్కేశాడు. ఎన్ని సంవత్సరాలు నొక్కేశాడు? ఇంచుమించు 15 సంవత్సరాలు నొక్కేశాడు. 86 సంవత్సరాలు అబ్రహాముకి 86 సంవత్సరాలు. ఆది కాండము 16వ అధ్యాయము చివరి వచనాన్ని మీరు చదివితే అప్పుడు 86 సంవత్సరాలు అబ్రహాముకి, 86 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల వరకు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు అనే విషయాన్ని ఉంది. 16వ అధ్యాయం చివరి వచనం, 17వ అధ్యాయం ఆది కాండం మొదటి వచనాన్ని మనం చదివితే ఆ మధ్యలో ఉంటున్న గ్యాప్ 15 సంవత్సరాలు అబ్రహాము దేవునితో మాట్లాడలేదు. ఎందుకయ్యా అంటే అబ్రహాము ఎందులో ఉన్నాడు చెప్పండి? పాపములో ఉన్నాడు కాబట్టి దేవునితో ఏం చేయలేకపోయినా మాట్లాడలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, పాపములో ఉన్నటువంటి వాడు దేవుని దగ్గరికి రాలేడు. పాపము దేవుని దగ్గరికి రానివ్వకుండా అదేం చేస్తుందో తెలుసా? ఆపుతారు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే వారు తమ దేవుని యొద్దకి తిరిగి రాలేకపోతురు. ఇప్పుడు అబ్రహాము చేసే ఆ పనుల వల్ల దేవుని దగ్గరికి ఏం చేయలేకపోయాడు? రాలేకపోయాడు. మనం చేసే పాపము మన ఆయన దగ్గరికి రానివ్వదు. అది మనల్ని ఏం చేస్తుందంటే దేవుడి నుండి దూరం చేస్తూ ఉంటది. అందుకే పాపము చేసిన వాడు స్థిరమైనటువంటి భక్తి కలిగిన వాడు కాదు, నిజమైనటువంటి భక్తి కలిగిన వాడు కాదు. ఇక్కడ మనము ముందు చదువుకున్నాము, వాళ్ళు పాపము చేయటం వల్ల, వ్యభిచారము చేయటం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే దేవునిలో నుండి దూరం అయిపోయారు, దేవునికి దగ్గర నుంచి తొలగిపోయారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వారు రాలేకపోతున్నారు. వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరగకయుందురు. వ్యభిచారం మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరిని ఎరగలేరంట? దేవుడిని ఎరగలేరు, దేవుడిని చూడలేరు, దేవుడితో వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి వ్యభిచారపు మనసు మనలో ఉంటే యేసు నామములో అది లయమగుడు గాక. దాన్ని విచ్ఛిన్నం చేయాలి మనం. వ్యభిచారపు ఆలోచనలు నీలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవునిలో స్థిరముగా లేవు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఈ విషయాలను మనం గుర్తు పెట్టుకోవాలి. శరీరానుసారమైన విషయాల మీద ఆలోచన చేస్తారు, ఆత్మానుసారమైన వాటి మీద మనసు పెడతారు. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే, శరీరానుసారమైన వాటి మీదే మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మీయమైన విషయాల మీదే మనసుంటారు. శరీరానుసారమైన మనసు మరణానికి కారణమవుతుంది, ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానములై ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు శరీరానుసారులు ఎలా ఉంటారో ఒక 3 విషయాలు నేను ఇక్కడ చెప్తాను. శరీరానుసారులుగా జీవించేటువంటి వారు 7వ వచనం ఉంటది, ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఎలాంటిదంట? ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో, ఎవరైతే లోకానుసారమైన వాటి మీద మనసు పెట్టి జీవిస్తారో అది దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైన పనులు చేయిస్తారు. ప్రభు అంటున్నాడు, నాకు విరోధముగా లేదా నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. శరీరానుసారులు ఎట్లా ఉంటారంటే దేవునికి విరోధులు అయిపోతారు. దేవునికి శత్రువుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. ఇది ఒకటోది. రెండోది, శరీరానుసారులు అది దేవుని ధర్మశాస్త్రములకు వాళ్ళు లోబడరు. శరీరానుసారం ఏం చేస్తారట? దేవుని వాక్యంలో చెప్పిన ఏ ఆజ్ఞలకి వాళ్ళు ఏం చేయరంట? లోబడరు. సపోజ్ చెప్తా, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? ఆరాధించాలి. ఆజ్ఞ ఉంది, నువ్వు పాటిస్తావా? పాటించు. అలాగే నీ పొరుగు వారిని నిన్ను వాళ్ళు ఏం చేయాలి? ప్రేమించాలి అని ఉంది బైబుల్లో. ఈ శరీరానుసారులు ఏం చేస్తారు? వాళ్ళే ప్రేమించుకుంటారు తప్ప ఇతరులు వాళ్ళు ప్రేమించలేదు. కాబట్టి శరీరానుసారులు దేవుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు చేయరు. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించలేదు అంటే మనం ఎవరము? చెప్పండి, ఎవరు మనం? శరీరానుసారం. ఎవరు మనం? శరీరానుసారం దేవుడు చెప్పింది చేయట్లేదు. ఆత్మానుసారం ఏం చేస్తారు? దేవుడు ఏది
చెప్తే అది చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి